హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? మా అమ్మ నాన్న కనిపించగానే నిన్ను నేను మర్చిపోతానని అలా ఎలా అనుకుంటావు బావా? అయినా వాళ్ళని చూసిన ఆనందంలో ఒకవేళ నేను నిన్ను మర్చిపోదామనుకున్నా, నువ్వు కట్టిన ఈ తాలిబొట్టు నా గుండెలపై ఉండి నేను శ్వాస తీసుకునే ప్రతిక్షణం నిన్ను నాకు గుర్తు చేస్తూనే ఉంటుందిలే బావా అని సమాధానమిచ్చింది మధు. అవునా మధు అని అంటూ మత్తుగా మధు వైపు చూస్తూ చెప్పాడు ఆదిత్య. పోనీలే, నీ మెడలో నేను కట్టిన తాలి ఎంత అదృష్టం చేసుకుందో. నీ గుండెలపై వెచ్చగా భద్రంగా ఉంది. మరి ఆ తాలి కట్టిన వాడికి ఆ అదృష్టం ఎప్పటికి కలుగుతుందో ఏంటో అని మధు వైపు చూస్తూ అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి తన మూతిని తిప్పుకుంటూ, ఎప్పుడు చూడు అవే మాటలా బావా అని అంటుంది. మరి ఏం చేయమంటావి? ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇలా మాటలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయినా ఈ రోజుకి ఈ మాటలేగా నాకు మిగిలింది అని ఆదిత్య ఏదో మాట్లాడబోయే లోపే మధు ఆదిత్య నోటికి స్నాక్స్ అందిస్తూ, ముందు తిను బావా, తర్వాత మాట్లాడుకుందాం అని శాండ్విచ్ని ఆదిత్య నోట్లో పెట్టింది మధు. ఆదిత్య సగం కొరికి మిగిలిన సగం మధు నోటికి అందిస్తాడు. మధు కూడా స్నాక్స్ తింటూ ఆదిత్య వైపు చూసి, రాజా నీ కోసం టీ స్నాక్స్ తెచ్చాడు కదా బావా, వాటిని ముట్టుకోకుండా అలా పక్కనే పెట్టేశావు ఎందుకు బావా అని అడుగుతుంది. నా భార్య నా కోసం తెచ్చిన స్నాక్స్ తిని కాఫీ తాగుదాం అనుకున్నాను. అందుకే నా భార్య కోసం వెయిట్ చేస్తూ రాజా తెచ్చిన స్నాక్స్ని పక్కన పెట్టాను అని చెప్పాడు. నేను ఖచ్చితంగా వస్తానని నీకెలా తెలుసు బావా అని అడుగుతుంది మధు. ఆదిత్య మధుని మరింత దగ్గరికి లాక్కుని, నన్ను నీకు గుర్తు చేయడానికి నీ గుండెలపై నేను కట్టిన తాలిబొట్టు ఉన్నట్లే ఆ తాలి కట్టిన నేను నీ గుండెల్లోనే ఉన్నానని నాకు బాగా తెలుసు మధు. నువ్వు ఖచ్చితంగా నా కోసం వస్తావని నా మనసు చెప్పింది మధు. అందుకే నీ కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు ఆదిత్య. అబ్బా, కదులు భలే చెప్తావు బావా అని స్నాక్స్ని ఆదిత్యకి తినిపిస్తూ అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, నేను నా మనసు ఎప్పుడో నీ వశమైపోయామే. ప్రతి సెకండ్కి నా గుండె నిన్నే తలుచుకుంటుంది మధు. కావాలంటే నువ్వే విను అని మధు తలను తన గుండెలకు ఆనించుకొని తన గుండె చప్పుడును మధుకి వినిపిస్తాడు ఆదిత్య. ఆదిత్య గుండె శబ్దం మధుకి వినపడుతుంది. ఏంటి బావా, నీ గుండె ఇంత వేగంగా కొట్టుకుంటోంది అని అడుగుతుంది మధు. నిన్ను చూసిన ఆనందంలో నా గుండె అంత వేగంగా కొట్టుకుంటోంది మధు. నేనేం నీ కథలు చెప్పట్లేదే మధు అని అంటూ ఆదిత్య మధు బుగ్గపై తన చేతిని పెట్టి, ఎవరికి కనిపించకుండా పౌడర్ రాశావా మధు అని అడుగుతాడు. మధు తడబడుతూ తన బుగ్గ మీద తన చేతిని పెట్టుకుంటుంది. నన్నెందుకే ఇంత టెన్షన్ పెడతావు? ఉదయం నీకు ఎన్ని చెప్పి నేను పెదనాన్న దగ్గరికి వెళ్ళాను? నా మాటలో ఒక్క మాటైనా విన్నావా? లేదు అని మధు బుగ్గ ఎర్రగా కంది ఉండడం చూసిన ఆదిత్య, నా కోసం ఒక్క 10 నిమిషాలు ఆగలేకపోయావా మధు? పోనీ ధైర్యం చేసి డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి నన్ను కలిశావా? అదీ లేదు. నువ్వు ఒక్కదానివే ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా మధు అని ఎంతో ప్రేమగా నెమ్మదిగా అడుగుతాడు ఆదిత్య. అదే సమయంలో ఆదిత్య మధు ఇద్దరి ఫోన్లు ఒకేసారి మోగుతాయి. వెంటనే మధు ఉలిక్కిపడి దూరం జరుగుతుంది. ఇద్దరు తమ ఫోన్ల వైపు చూస్తారు. వసుధ మధుకి కాల్ చేస్తుంటే మీనాక్షి ఆదిత్యకి కాల్ చేస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆదిత్య, చెప్పు మీనాక్షి, ఎక్కడిదాకా వచ్చావు అని అడుగుతాడు. 20 నిమిషాల్లో స్టేషన్లో ఉంటాను అన్నయ్య. భాస్కర్ అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అని అంటుంది మీనాక్షి. నువ్వు కంగారు పడకమ్మా, విజయ్ నీకోసమే రైల్వే స్టేషన్కి వచ్చాడు. నువ్వు ట్రైన్ దిగగానే నీ ఎదురుగా ఉంటాడు విజయ్ అని చెప్పాడు ఆదిత్య. అయితే నేను విజయ్ అన్నయ్యతో వచ్చేస్తాను అని అంటుంది మీనాక్షి. సరే అని
ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూశాడు. తన ఫ్రెండ్ వసుధతో మాట్లాడుతోంది మధు. ఆదిత్య తలదించుకొని తన వర్క్ చేసుకుంటున్నాడు. మధు కొంచెం పక్కగా వెళ్ళి హలో అని అంటుంది. వసుధ మధుతో, నేను మీనాక్షిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. మీనాక్షి నేను ఇద్దరం కలిసి నీ దగ్గరికి వస్తాము అని చెప్పింది. నువ్వెందుకు వెళ్ళావే అక్కడికి? మీనాక్షి కోసం విజయ్ అన్నయ్య అక్కడికి వచ్చాడు కదా అని అంటుంది మధు. వసుధ తన మనసులో మీ అన్నయ్య ఇక్కడికి వచ్చాడనే తెలిసే నేను ఇక్కడికి వచ్చాను అని అనుకుంటూ, పైకి మాత్రం ఏమో నాకదంతా తెలియదు మధు, మీనాక్షి నాకు ఫోన్ చేసి నన్ను స్టేషన్కి వచ్చి పికప్ చేసుకోవా అని అడిగింది. సరే ఓకే అని చెప్పి నేను స్టేషన్కి వచ్చాను. ఎలాగో సాయంత్రం మనం కలుద్దాం అనుకున్నాం కదా, నేను మీనాక్షి ఇద్దరం కలిసి హోటల్కి వద్దామని డిసైడ్ అయ్యాము. మీనాక్షిని పికప్ చేసుకోవడానికి నువ్వు మీ అన్నయ్యని పంపిస్తావని నేను కలగంటానా ఏంటి అని చిన్నగా నవ్వుతూ చెప్పింది వసుధ. ఒసేయ్, ఎవరికే చెవులో పూలు పెడుతున్నావు? నిజం చెప్పవే వసుధ, నీకు మా అన్నయ్య స్టేషన్కి వస్తున్నాడనే సంగతి తెలియదా అని డౌట్గా అడుగుతుంది మధు. నువ్వే నీ స్నేహితురాల్ని అనుమానిస్తున్నావా మధు? హతవిధి అని అంటుంది వసుధ. మధు నా దగ్గర నీ వేషాలు అని అంటూ, సరే ఎలాగో వచ్చావు కదా, నువ్వు మీనాక్షి ఇద్దరు కలిసి మా అన్నయ్యతో పాటు హోటల్కి వచ్చేయండి అని చెప్పింది మధు. ఈ మాట నువ్వు చెప్పకపోయినా నేను మీ అన్నయ్యతోనే వస్తాను, నువ్వేం కంగారు పడకు, మీ అన్నయ్యని నేను జాగ్రత్తగా హోటల్కి తీసుకొని వస్తాను అని అంటుంది వసుధ. నాకు తెలిసే నీ సంగతి, నువ్వు కావాలనే మా అన్నయ్య కోసమే స్టేషన్కి వెళ్ళావు కదూ వసుధ అని చిరుకోపంగా అంటుంది మధు. మరి అన్నీ తెలిసినప్పుడు ఎందుకే నన్ను అడుగుతావు అని తన కళ్ళతో విజయ్ని వెతుకుతూ చెప్పింది వసుధ. మధు వసుధతో, కాస్త ఓపిక పట్టవే, నీ ప్రతాపాన్ని మా అన్నయ్య మీద చూపించకే వసుధ అని రిక్వెస్ట్గా అడుగుతుంది మధు. సరే సరేలే, నేను ఇప్పుడు మీ అన్నయ్యని వెతుక్కునే పనిలో చాలా బిజీగా ఉన్నా, ఇంతమంది జనాలలో ఆ 6 అడుగుల ఆజానుబాహుడు ఎక్కడున్నాడో ఏంటో అని అంటుంది వసుధ. ఒసేయ్ వసుధ, మా అన్నయ్య ముందర లొడా లొడా అంటూ వాగకుండా కాస్త పద్ధతిగా నోరు మూసుకొని కూర్చోవే అని చెప్పింది మధు. మీ అన్నయ్యకి అంత లేదులేమ్మా అని రాగం తీస్తూ అంటుంది వసుధ. అందుకేగా మా అన్నయ్య వెంట పడుతున్నావు అని మధు అనగానే, సరే సరే లేవే, నేను మీ అన్నయ్య ముందర నోరు మూసుకొని కూర్చుంటానులే గాని ట్రైన్ వచ్చే టైం అయ్యింది మధు, మనమందరం హోటల్ దగ్గర కలుద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వసుధ. మధు దీనికి నిజంగా మా అన్నయ్య పిచ్చే పట్టింది అని ఆదిత్య వైపు చూసి, నిజంగా వీళ్ళు వాళ్ళేనని నా మనసు చెప్తోంది, కానీ నేను పక్కాగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బావని ఈ విషయం గురించి అడగాలి. వీళ్ళు వాళ్ళేనని నేను ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? నేను వసుధ ప్రమాదంలో ఉన్నప్పుడల్లా ఆ ఇద్దరు వచ్చి మమ్మల్ని కాపాడేవాళ్ళు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకప్పుడు 8 ఏళ్ల వయసు అనుకుంటా, ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని చూశాను. అప్పటి నుంచి వాళ్ళు మా ముందుకు వచ్చినప్పుడల్లా కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, ఫేస్కు మాస్క్ పెట్టుకొని, తలకు బ్లాక్ క్యాప్ పెట్టుకొని మా ముందుకు వచ్చేవాళ్ళు. ఒకరేమో వైట్ కలర్ జర్కిన్ వేసుకొని వస్తే మరొకరు బ్లాక్ కలర్ జర్కిన్ వేసుకొని వచ్చేవాళ్ళు. ఇద్దరు జేమ్స్ బాండ్ లాగా మా ముందర నిల్చునేవాళ్ళు. మేము ఎంతటి ప్రమాదంలో ఉన్నా మమ్మల్ని వాళ్ళు కాపాడేవారు. నేను ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా నా ముందు వైట్ కలర్ జర్కిన్ వేసుకున్న అతను నిల్చునేవాడు. నాకు ఎదురైన ప్రమాదాన్ని తాను ఎదుర్కొనేవాడు. నన్ను సురక్షితంగా ఇంటికి చేర్చేవాడు. ఎన్నోసార్లు నన్ను వసుధను ప్రమాదాల నుండి బయటపడేశారు ఆ ఇద్దరు. మేమెప్పుడు వాళ్ళ మొహాలనైతే చూడలేదు అని ఆదిత్య వైపు చూస్తూ,
వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరేనని కన్ఫామ్ అయితే ఆ వైట్ కలర్ జర్కిల్ వేసుకున్న అతనే మా బావ అయితే నా చిన్నతనం నుండి నా పెళ్లికి ముందు వరకు నేను మా మావయ్య వాళ్ళ ఊరు వచ్చేంత వరకు నన్ను తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి ప్రతిక్షణం నా నీడలా నా వెంటే ఉన్న అతనినే నేను పెళ్లి చేసుకున్నానా అని ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది మధు. మధు పెదవులపై చిన్న నవ్వు చేరింది. కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది వాళ్ళు వీళ్ళేనని ఎలా కనుక్కోవాలి అని మధు తెగ ఆలోచిస్తోంది. మధుని గమనించిన ఆదిత్య, మధు ఏం ఆలోచిస్తున్నావే? నీ ఫ్రెండ్ వసుధ ఏం మాట్లాడిందేంటి? మీ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పటి నుండి తెగ ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య. ఆదిత్య వైపు అలా చూస్తూ ఆదిత్య పక్కకు వచ్చి కూర్చుంటుంది మధు. ఏదో గుర్తుకు వచ్చిన దానిలా వెంటనే పైకి లేచి, బావా ఒకసారి నీ షర్టు విప్పవా అని అడుగుతుంది. ఆదిత్య మధు మాటలకు షాక్తో మధు వైపు చూసి ఆశ్చర్యపోతాడు. ఆదిత్య అలానే మధుని చూస్తుంటే, నీకే బావా చెప్పేది, నువ్వు ముందు నీ షర్టు విప్పవా, నీ బాడీని నేను చూడాలి అని అంటుంది మధు. మధు నువ్వేనా ఈ మాట అనేది? నిజంగా నన్ను నా షర్టుని తీయమంటావా మధు అని అడుగుతాడు ఆదిత్య. నేను నీ భార్యనేగా బావా, నిన్ను షర్ట్ లేకుండా నేను చూడొచ్చులే, తప్పేమీ కాదులే, ముందు షర్టు తీ బావా అని అంటుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, సరే నేను నా షర్టును విప్పుతాను, మరి నువ్వు కూడా నీ డ్రెస్ని తీసేస్తావా మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు తన కళ్ళని పెద్దవి చేసి ఆదిత్య వైపు చూసి తడబడుతూ, ఇప్పుడు నా డ్రెస్ని నేనెందుకు తీయాలి అని అమాయకంగా అడుగుతుంది. నువ్వు నిజంగా నా బంగారు అనివేనే మధు, ఈరోజు మన ఫస్ట్ నైట్ జరగాలి కదా, నేను మర్చిపోయాను మధు, నువ్వు భలే గుర్తు పెట్టుకున్నావు బంగారం. ఎలాగో పంతులు గారు చెప్పిన టైం అవుతోంది, ఎక్కడైతే ఏముందే, మన ఫస్ట్ నైట్ జరగటానికి నువ్వు నేను ఉంటే చాలు కదా మధు అని అంటాడు ఆదిత్య. ఏంటి బావా నువ్వు అనేది? మన ఫస్ట్ నైట్ ఏంటి, అది కూడా ఇక్కడ అని ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది మధు. ఏం ఇక్కడ బాగోదా? ఓహో ఇక్కడ మంచం లేదనా నీ డౌటు? ఇక్కడ మంచం లేకపోయినా పర్వాలేదు లేవి, ఇద్దరం ఆ సోఫాలో అడ్జస్ట్ అవుదాంలే అని తన షర్ట్కి ఉన్న బటన్స్ ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు అడుగులు వేస్తున్నాడు ఆదిత్య. బావా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇది హాస్పిటల్, ఇక్కడ బాగోదు బావా అని అంటూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తోంది మధు. ఏ మధు, నువ్వే నన్ను షర్టు విప్పమని, నా బాడీని చూస్తానని నువ్వే నన్ను అడిగావు, ఇప్పుడు నీకేమీ తెలియదన్నట్లు జారుకుంటున్నావా దొంగ? అయినా ఎక్కడైతే ఏముంది మధు, నువ్వు నేను ఒక్కటి అవ్వడానికి. ఇక నేను ఆగలేనే మధు, త్వరగా నా కౌగిలిలో చేరిపోవే అని అంటూ మరింత ముందుకు వస్తున్నాడు ఆదిత్య. మధుకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఆదిత్య వైపు చూసింది మధు. ఏంటే అలా చూస్తున్నావు? నువ్వే కదా నన్ను షర్టు విప్పమన్నావు, నా బాడీని చూస్తానన్నావు, నీకే నువ్వు నా దగ్గరికి వస్తానంటే కాదంటానా మధు అని అంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు ఆదిత్య. మధు టెన్షన్తో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తోంది. ఇప్పుడు దగ్గరికి రమ్మంటే సిగ్గుపడుతూ అలా వెనక్కి వెళ్తావేంటే? నేను నీ మొగుణ్ణేగా, నా దగ్గర నీకెందుకే సిగ్గు అని అంటాడు ఆదిత్య. అయ్యో నేను ఆ ఉద్దేశంతో షర్టు విప్పమని అడగలేదు బావా అని చెబుతూ వెనక గోడకి ఆనుకుంటుంది మధు. ఆదిత్య గోడకి అటూ ఇటు తన చేతుల్ని పెట్టి మధుని గోడకి లాక్ చేస్తాడు. మధు మొహంపై తన శ్వాస తగిలేంత దగ్గరికి తన మొహాన్ని పెట్టి, నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావో అర్థం చేసుకోలేనంత అమాయకుణ్ణైతే నేను కాదులేవే అని అంటూ మధు మెడవంపుల్లో ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు ఆదిత్య. మధు కంగారు పడిపోతూ ఆదిత్యని తన రెండు చేతులతో ఆపుతూ, బావా నేను చెప్పేది విను అంటున్నా,
పర్వాలేదులే, ఇక్కడ ఎవ్వరూ 1 గంట వరకు రారు బంగారం, ఆ సమయం మనకు సరిపోతుంది అని అంటాడు ఆదిత్య. బావా వద్దు, నాకు భయం వేస్తోంది. భయం ఎందుకే బంగారం, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు మధు, నీ భయం పోతుంది. అలానే కొద్దిగా ఓర్చుకోవే, నీ ఆశ నా కోరిక రెండూ తీరిపోతాయి మధు, మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది. అయినా నేను నీ భర్తనే కదా, భయపడకు. స్టార్టింగ్లో కొద్దిగా పెయిన్ ఉంటుంది, అంతే, నెమ్మదిగా అలవాటవుతుంది. ఈ రోజుకి ఇలా సరిపెడదాం అని అంటాడు ఆదిత్య. మధు భయపడుతూ వద్దు బావా అంటున్నా, ఒప్పుకోవే మధు అని మధు మెడవంపుల్లో ముద్దులు పెడుతూ తన షర్ట్ బటన్స్ ని విప్పుతాడు ఆదిత్య. బావా ప్లీజ్, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు బావా అని తడబడుతూ మధు తన కళ్ళను గట్టిగా మూసుకొని చెప్పింది. నిజంగా నీకు ఆ ఉద్దేశమే లేదని చెప్పకే మధు, ప్లీజ్, నా కోరికల మీద నీళ్లు చల్లకే అంటాడు. మధు వైపు చూస్తాడు ఆదిత్య. మధు నెమ్మదిగా తన కళ్ళను తెరిచి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది మధు. అంతే, ఆదిత్యని అలా చూస్తూ 1 నిమిషం అలా ఉండిపోయింది మధు. మళ్ళీ వెంటనే తేరుకొని, అవే కళ్ళు, నాకు బాగా తెలిసిన కళ్ళు అని అనుకుంటుంది. ఓయ్, ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతాడు ఆదిత్య. అబ్బా, ఏమున్నాడ్రా బాబు, అయినా ఇక్కడ వద్దు అని తన మనసులో అనుకుంటుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, ఫస్ట్ టైం నీకు నువ్వే నోరు తెరిచి నా షర్టు విప్పమని నన్ను అడిగావు, తప్పేం లేదు లేవే, పోనీ 10 నిమిషాలు కొద్దిగా ఓర్చుకోవే, అయిపోతుంది మధు అని తన మీద వాలబోతాడు ఆదిత్య. లేదు లేదు బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, అసలు తప్పంతా నాదే, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోకుండా నిన్ను షర్టు విప్పమని అడగడం నా తప్పే, సారీ బావా. ఇక్కడ హాస్పిటల్లో అసలు వద్దు, నువ్వు పక్కకి జరిగితే నేను నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని కంగారు పడుతూనే చెప్తుంది మధు. మధు, ఇంకొకసారి ఆలోచించుకో మధు, ఎక్కడైతే ఏముందే, మనం ఒకటి కావడానికి చెప్పు మధు అని ఆదిత్య మరింత ముద్దుగా అడుగుతాడు. ఇక్కడ హాస్పిటల్లో అసలు వద్దు బావా, నేను చెప్పేది నువ్వు వింటావు కదా బావా, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది మధు. నిజంగా నీకు ఆ ఉద్దేశమే లేదా మధు, మరి నన్ను షర్టు విప్పమని ఎందుకు అడిగావే? నీకు నా మీద ఉద్దేశమే లేనప్పుడు నాకు ఆశ చూపించి నన్ను ఊరించి నన్ను నీ చుట్టూ కుక్కపిల్లలా తిప్పించుకోవడానికే కదా అని అడుగుతాడు ఆదిత్య. అమ్మో, బావకి నా మీద కోపం వచ్చింది అని అనుకుంటూ, సారీ బావా, నిజంగానే నేనొక తింగర్ దానిని, తప్పంతా నాదే, ఎక్కడ ఏమి అడగాలో తెలియక నిన్ను ఇక్కడ షర్టు విప్పమన్నాను, నాకు బుద్ధి లేదు అని తనని తాను తిట్టుకుంటోంది మధు. ఆదిత్య మధుకి కనిపించకుండా చిన్నగా నవ్వుకొని, నిజంగా వద్దా మధు అని అడుగుతాడు. మధు అమాయకంగా తన తలను అడ్డంగా ఊపుతూ, నిజంగా ఇక్కడ వద్దు బావా అని అంటుంది. సరే, నువ్వు చెప్పినట్లే నేను వింటాను లేవే అని ఆదిత్య ఎంతో అమాయకంగా, నేను నా వర్క్ చేసుకోనా మధు అని అడుగుతాడు. హా బావా, నీ వర్క్ నువ్వు చూసుకోపో బావా, నాకు కూడా బయట చాలా పని ఉంది, నేను కూడా వెళ్తాను అని గబగబా వచ్చిన దారిని తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది మధు. ఆదిత్య మధు వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.